రైట్ పవన్, అయితే కొన్ని అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ని పోలీస్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నింటికి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నారు, అసలు మీకు పర్మిషన్ ఉందని బౌన్సర్లు చెప్పడం, లేకపోతే ఎన్నింటికి థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యారు, ఎన్నింటికి థియేటర్ బయటకు వచ్చారు, అసలు పోలీస్ అధికారులు మిమ్మల్ని ఎవరైనా థియేటర్ లో వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగిందా, బౌన్సర్లు ఏ విధంగా బిహేవ్ చేశారు, అండ్ రేవతి గురించి మీకు రేవతి చనిపోయిందన్న విషయం ఎన్నింటికి తెలిసిందనే విషయాలు చాలా అంశాలని క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేసి పోలీస్ అధికారులు అల్లు అర్జున్ ని అడగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకెలాంటి విషయాలకు సంబంధించి అంశాలకు సంబంధించి హీరో అల్లు అర్జున్ ని పోలీస్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే రేవతి చనిపోయింది, ఈ విషయాన్ని కూడా స్వయంగా పోలీసులు వెళ్ళి అక్కడ అర్జున్ చెప్తేనే దీనికి వినిపించుకోలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకు ఎవరు కూడా చెప్పలేదు, ఒకవేళ చెప్పింటే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని అనేది మాత్రము ప్రధానంగా అల్లు అర్జున్ చెప్తున్న వర్షన్. కానీ పోలీసులు మాత్రము తాము వెళ్ళినా కూడా బౌన్సర్లను తాము అడ్డుకున్నారు. అయితే స్వయంగా డీసీపీ వచ్చే ఇక్కడ దీనికి సంబంధించి ఒక విషయాన్ని అల్లు అర్జున్ చెప్తున్న నేపథ్యంలోనే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారని మాత్రము పోలీసులు చెప్తున్నారు. అంటే పోలీసుల కూడా ఒకవైపు అల్లు అర్జున్ లెక్క చేయలేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసుల నుంచి కూడా ఆ ప్రశ్నగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు చెప్తే కంపల్సరీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ మాత్రము అల్లు అర్జున్ లేదు అనేది మీడియాతో మాట్లాడుతూ మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ల ద్వారా తన వర్షన్ కూడా తెలియజేశారు. కానీ పోలీసులు మాత్రం చెప్పామంటున్నారు. దీనిపైన కూడా క్లారిటీ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏ అధికారి అయితే చెప్పారో ఏసీపీ అధికారి, ఆ ఏసీపీ సార్ కూడా ఉంటారు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉండి తాను స్వయంగా వచ్చి చెప్పాను అనేది మాత్రము అల్లు అర్జున్ కి స్వయంగా చెప్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభమవుతుంది. ఓవరాల్ గా 11:30 గంటలకు అన్ని అంశాలపైన ఆ రోజు జరిగిన అంశం కావచ్చు, పోలీసుల పర్మిషన్ కావచ్చు, అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల పైన కావచ్చు, వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ మినిట్ ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.